చైనా ఆర్థిక వ్యవస్థ క్రమంగా క్షీణిస్తుంది. కోవిడ్-19 తర్వాత నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమన బాట పట్టింది. సుదీర్ఘ కాలం పాటు లాక్డౌన్తో పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడింది. అలాగే దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా తగ్గాయి. దేశంలో వయసు పైబడిన వారు పెరిగిపోవడం, పనిచేసే యువత తగ్గడంతో దాని ప్రభావం ఉత్పత్తిపై కనిపించింది. ఇవన్నీ కలగలిపి చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కూరుకుపోవడానికి కారణమయ్యాయి. చైనా ఎకనమీ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో చైనా రెండవ స్థానంలో నిలిచింది. జీడీపీ ప్రకారం చూస్తే అమెరికా నంబర్ 1 స్థానంలో ఉంటే చైనా రెండవ స్థానంలో ఉంది. అయితే కోవిడ్-19 తర్వాత నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కుంగడం మొదలైంది. సుదీర్ఘ కాలం పాటు లాక్డౌన్లో మగ్గడంతో ప్రజలు పనులకు వెళ్లకుండా ఇంటికే పరిమితం కావడంతో దేశంలో ఉత్పాదకత తగ్గిపోయింది. లాక్డౌన్ కారణంగా దేశంలోకి రావాల్సిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా బాగా క్షీణించాయి. జపాన్ మాదిరిగానే చైనాలో కూడా వయసు పైబడిన వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోవడంతో పనిచేసే వారి సంఖ్య తగ్గిపోయింది. దీని ప్రభావం చైనా ఆర్థిక వ్యవస్థపై గణనీయంగా కనిపిస్తోంది. సుదీర్ఘ కాలం పాటు లాక్డౌన్తో చైనా నుంచి కంపెనీలు ఒక్కొక్కటే తప్పుకోవడం ప్రారంభించాయి. ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్ కంపెనీ ఐఫోన్ కూడా చైనా నుంచి నిష్క్రమించి ఇండియాలో యూనిట్ ప్రారంభించింది. అలాగే ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కూడా చైనా నుంచి తన పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని చూస్తున్నారు. వీలైతే ఇండియాలోనే టెస్లా కార్ల యూనిట్ ప్రారంభించాలని ఆలోచనలో ఉన్నారు. ఇక చైనా ఆర్థిక వ్యవస్థ క్షీణించడంతో మధ్యతరగతి ప్రజలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కొన్ని దశాబ్దాల పాటు చైనా ఆర్థికంగా శరవేగంగా పుంజుకోవడంతో దేశంలోని కోట్లాది మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. దీంతో దేశంలో మధ్యతరగతి ప్రజల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది. 2000 సంవత్సరంలో జనాభాలో 3% ఉన్న మధ్యతరగతి ప్రజలు 2018 నాటికి దేశ జనాభాలో 50%కి చేరారు. ఒకప్పుడు రోజుకు $2తో బతుకులు ఇచ్చిన వారు రోజుకు $50 ఖర్చు చేసే స్థాయికి ఎగబడ్డారంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించడంతో సుమారు 700 మిలియన్ మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ గతేడాది 5.2%గా నమోదైంది. గత దశాబ్ద కాలం పాటు సరాసరి జీడీపీ వృద్ధి రేటు 7% పైనే నమోదైంది. అయితే 2000 సంవత్సరం నుంచి కొన్ని సంవత్సరాల పాటు జీడీపీ 10% పైనే సాధించింది. దీంతో దేశంలోకి విపరీతమైన సంపద వచ్చి పడింది. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. 5% వృద్ధి రేటు సాధించడం మహా గొప్ప అనే స్థాయికొచ్చారు చైనా ఆర్థికవేత్తలు. క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ విదేశీ కంపెనీలతో పాటు విదేశీ ప్రభుత్వాలను, వాటిలో అమెరికా ప్రభుత్వంతో కూడా బీజింగ్లో ఇటీవల సమావేశమయ్యారు. చైనా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఢోకా ఉండదని హామీ ఇచ్చారు కూడా. విదేశీ కంపెనీల సీఈఓల సమావేశం తర్వాత ఆయన మాట మార్చి తన దేశ ఆర్థిక వ్యవస్థ కంటే కూడా జాతీయ భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తానన్నారు. విదేశీ కంపెనీలు ఇక్కడ గూఢచర్యానికి పాల్పడుతున్నాయన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు ముఖం చాటేశారు. దీర్ఘకాలం పాటు కోవిడ్ కొనసాగడంతో పాటు చైనాలో హౌసింగ్ మార్కెట్ కుప్పకూలడంతో బ్యాంకుల నుంచి వందలాది బిలియన్ డాలర్ల అప్పులు తీసుకున్న డెవలపర్లు చేతులు ఎత్తివేయడంతో బ్యాంకులు దివాలా తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్ద నగరాల్లో బిల్డర్లు కట్టిన లక్షలాది అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి.
కొనేవారు లేరు, ధరలు తగ్గించి ఇస్తామన్నా ఎవరూ ముందుకు రావడం లేదు. చైనాలో స్థిరాస్తి రంగం కుప్పకూలింది. స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఎగుమతులు క్షీణించాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గిపోయాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం కూడా చైనాపై కనిపించింది. చైనాకు పూర్వవైభవం రావాలంటే మరికొన్ని సంవత్సరాలు పట్టవచ్చునని చైనా ఎకనామిస్టులు అంచనా వేస్తున్నారు.